కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోని సౌభాగ్య నగరం 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అభాగ్య నగరంగా మారిందని విమర్శించారు. హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో హైదరాబాద్లో ఇండ్ల కొనుగోలు ఘోరంగా తగ్గాయన్నారు. రేవంత్ సర్కార్ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు తెచ్చి పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు చేసుకుందని అన్నారు. మూసి హైడ్రా పేరుతో కాంగ్రెస్ గద్దలు మూటలు కడుతుంటే రియాల్టర్లు అమ్మకాలు జరగక ఆందోళనలో ఉన్నారన్నారు. అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. హైదరాబాద్లో గత త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 49% తగ్గినట్లు మీడియాలో రిపోర్టులను ట్వీట్ చేశారు. ఆఫీస్ లీజింగ్ కూడా అధపాతాళానికి పడిందన్నారు. 2025 జనవరి మార్చి మధ్య 41% తగ్గుదల అయిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ దూరదృష్టి లేని అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణమన్నారు. కూల్చడం కాదు కట్టడం నేర్చుకోండి, అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోండని కాంగ్రెస్కి చురకలంటించారు.